మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ జి జగ్గయ్య గారు. సార్తో మాట్లాడి అలవాట్ల గురించి, అసలు మనిషికి ఎలాంటి అలవాట్లు ఉంటే మంచిది, అసలు అలవాట్ల పరిమితి ఎంతవరకు ఉండాలనే విషయాలపై కొంచెం చర్చించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, అలవాట్లు సార్, అసలు ఈ హ్యాబిట్స్ అనేవి మనిషికి రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి. కొంతమంది ఆల్కహాల్, కొంతమంది సిగరెట్ అని, కొంతమంది డ్రగ్స్ అని, లేకపోతే కొంతమందికి తిండి విషయంలో అలవాట్లు ఉంటాయి, ఆహారపు అలవాట్లు, లేదంటే నిద్రలో ఉంటాయి. సంథింగ్ రకరకాల అలవాట్స్ అనేవి ఉంటాయి మన రోజు పద్ధతిలో. అసలు ఈ హ్యాబిట్స్ అనేవి మనిషికి ఎలాంటి హ్యాబిట్స్ ఉండాలి అంటారు? అండ్ అసలు అలవాట్లు అనేది ఏ రీతిలో ఉండాలంటారు? మొదటగా హ్యాబిట్ అంటే అలవాటు అంటే ఏంటిది? మామూలుగా మనం ఎప్పుడు కానీ ఇదే కాదు, ప్రతి పదాన్ని చాలా క్యాజువల్గా వాడతాం. అంటే ఏంటిదో చెప్పడానికి ఇబ్బంది పడతాం అందరం. అలవాటు అంటే ఏంటిది? అంటే చేసే పన్నే మళ్ళీ మళ్ళీ చేయడము, రొటీన్గా అది చేయకుండా ఉండలేక ఉండడము, మనతో అంటే మన ఆలోచనతో మన మెదడుతో ఏది సంబంధం లేకుండా అసంకల్పితంగా అంటారు అన్నట్టు. అసంకల్పితంగానే ఆ పనులు చేయడం, వాటిని అలవాట్లు అంటాం. ఇతను అలవాటు పడిపోయాడు అంటాం కదా. అవును సార్. అయితే మనం కొద్దిగా సూక్ష్మంగా ఆలోచించాలి. అలవాటు ఏది అలవాటు కాదు అనేది. రోజు ఉదయం నిద్ర లేస్తాం, అది అలవాట కాదా? అది అలవాటు అవుతుంది కదా సార్. కొంతమంది ఎర్లీగా లేస్తుంటారు. అయితే రోజు నిద్ర లేవడం అనేది అలవాటు కాదు. అక్కడే ఏది అలవాటు ఏది కాదు అనే దాన్ని నేను అందుకన్నా సూక్ష్మంగా ఏంటంటే, అంటే రోజు నిద్ర లేవడం అనేది సహజ సిద్ధం. నీవైనా నేనైనా ఎవరైనా లేవాలి, కాబట్టి అది అలవాటు కాదు. అంటే రోజు ఉదయం 4 గంటలకే లేవడం అనుకో, అది అలవాటు. అప్పుడు ఏమంటాం? సంజయ్ రోజు ఉదయం 4 గంటలకే లేచి అలవాటు ఉందంటాం. రోజు లేచి అలవాటు ఉందని చెప్పము అలా. అందుకని అలా అంటే రోజు ఉదయం. అలాగే మీరేమనుకుంటున్నారు? మందు తాగడం అలవాటు అని అంటున్నారా? అంటే మందు తాగడం అలవాటు అంటే రోజు తాగడం, తరచుగా తాగడం, ఇలాంటిది అయితే అలవాటు అంటాం. ఓన్లీ మందు తాగడం అలవాటు కిందకి రాదు. కానీ ఆయన ప్రతి వారం తాగుతాడు, లేకపోతే ప్రతి రోజు తాగుతాడు. అంటే ఇంకా ప్రతి వారం ఎందుకు తాగాల్సిందే, లేదంటే ప్రతి సాయంత్రం అయినా తాగాల్సిందే అనుకో, అది అలవాటు అంటాం. అప్పుడప్పుడు తాగే వాటిని అలవాటు అంటాం. ఇలా అలవాటు అనేదాన్ని ఇలా మనం దాన్ని చాలా స్పష్టంగా అంటే క్లియర్గా డిఫైన్ చేసుకోవాలి. ఓకే, అయిన తర్వాత అలవాట్లు 2 రకాలు ఉంటాయి. అంటే మంచి అలవాట్లు, చెడు అలవాట్లు ఉంటాయి. మంచి అలవాట్లు ఏంటి అని ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి అలవాట్లు అందరికీ తెలుసు, అనేకం ఉన్నాయి మంచి అలవాట్లు. చెడు అలవాట్లు కూడా ఉన్నాయి. చెడు అలవాట్లు ఏంది? ఎవరైనా చెప్పగానే మొదటిసారిగా మందు తాగడం అనేదే వస్తుంది. మందు తాగడము, సిగరెట్ తాగడము, ఇవి ముఖ్యంగా 2 ముఖ్యమైనవి. తీసుకుంటే మందు తాగడం తప్పు కాదు అంటారు. నేను అలవాటు పడడం తప్పన్న కదా. మందు తాగడం అలవాటు పడితే అంటే అలవాటు పడ్డడం అంటే హ్యాబిట్ అయిపోయిందని. ఇది చెడు అలవాట్లు. చెడు అలవాట్లు అయినప్పుడు దాని ప్రభావం ఖచ్చితంగా జీవితం మీద చెడుగా ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు ఎలాగంటే ఈ మందు అలవాటు అనేది అలవాటు అని కాదు, అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో తాగుతారు. అది అంటే అది తప్పు అని అనలేము. అంటే సార్ కొంతమంది దానికి దానికి వాటిని అలవాటు అంటాం. అప్పుడప్పుడు చేసే వాటిని అలవాట్లు అన్నాం మనం. నేను అందుకే మొదట్లోనే అలవాటు అంటే ఏంటిది అనేది మనం క్లియర్ గా స్పష్టంగా వాటి రెండింటిని విశదీకరించుకోవాలి. అంటే సార్ ఎలాగంటే ఇప్పుడు అప్పుడప్పుడు తాగే వాళ్ళని మనం ఏం అనట్లేదు, కానీ ఒకరు ఉన్నారంటే డైలీ తాగుతూ ఉంటారు, రొటీన్ గా తాగుతూ ఉంటారు, ఈ సమయానికి సందర్భానికి సంబంధం లేకుండా తాగుతూ ఉంటారు. అంటే ఎలాగంటే వాళ్ళు తాగకపోతే ఉండలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అసలు అలాంటి ధోరణి ఎలా క్రియేట్ అవుతుంది అంటారు? అంతలాగా ఎప్పుడు వ్యసనకారులు మళ్ళీ అదొక సైకాలజీ. ఇప్పుడు మనిషి ఒక దానికి ఎందుకు అలవాటు పడతాడు అనే దానికి సైకాలజీ ఉంటుంది. మామూలుగా మాత్రం మందు తాగడానికి అలవాటు పడే వ్యక్తి చాలా సందర్భాలలో ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు కానీ విచ్చలబెడతారు. అంటే ఏం సాధించలేదు అని కష్టము, అంటే అన్బేరబుల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు కూడా మామూలుగా దాని నుంచి తప్పించుకోవడానికి అని అలవాటు పడతారు. కానీ అది సరి అయింది కాదు. అది మరి ఇంకొక కొత్త సమస్యను సృష్టిస్తుంది, కొత్త సమస్యకు దారి తీస్తుంది. అయితే ఆ చెడు అలవాటు ఇప్పుడు మందు తాగడం ఉందనుకో, ఆరోగ్యం చెడిపోతుంది, ఆర్థికంగా నష్టపోతాడు,
అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మందు తాగిన వాడు సక్రమంగా ఆలోచించలేడు. ఏం చేస్తాడో తనకే తెలియదు. మరి అలాంటప్పుడు అలాగే పొగ తాగడం, బీడీలు సిగరెట్లు కాల్చడం, అవును. దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మంచిది కాదు ఆరోగ్యానికి. మరి ఇవన్నింటిని మార్చుకోవాలి. అది చెడు అలవాటు అని మనకు తెలిసినప్పుడు, లేదంటే మన వాళ్ళు ఎలాగో చెప్తారు, మిత్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు. దాన్ని మార్చడానికి ఎలా అలవాటైన దాన్ని ఒకసారి పక్కకు పెట్టి దాన్ని ఎలా మానేయాలా అనేది ఆలోచించాలి. అలా ఆలోచించి మానేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి మనకు మనము గట్టిగా నిర్ణయం తీసుకొని నేను ఇది మానేస్తా అని నిర్ణయం తీసుకొని ప్రయత్నం చేస్తే మానేసే అవకాశాలున్నాయి. అలా అయినా గాని మానేయలేకపోతుండంటే ఆయన ఇంకా సెకండ్ స్టేజ్‌లోకి వెళ్ళిపోయినట్టే. అంటే ఎంత ప్రయత్నం చేసినా ఆ ఫలానా చెడు అలవాటును మానేయలేకపోతుండు అనంటే అది చాలా రకాల మానసిక ప్రభావం పడి చాలామంది ఇంకా ఘోరమైన పరిస్థితికి, అంటే తను అనవసరంగా నేను బతకడం ఎందుకనే పరిస్థితికి కూడా దారితీసే పరిస్థితులుంటాయి. కాబట్టి ఆ చెడు అలవాట్లను మాన్పించుకోవాలి. అయితే ఇప్పుడు కొన్నింటికి మందులు గూడా వచ్చాయి. మందులంటే మెడిసిన్స్, డ్రగ్స్ గూడా వచ్చాయి. ఇప్పుడు మందు తాగడం అలవాటు మాన్పించడానికి ఆహార పదార్థాలలో తినే వాటిలలో సంథింగ్ మెడిసిన్ పేరని అది కలిపేస్తే అది తాగడం అంటేనే ఒక అసహ్యత వస్తది. అలాంటివి వచ్చినాయి. వాళ్ళకి తెలియకుండా చేయాలి. వాళ్ళు కావాలని యాక్సెప్ట్ చేయరు మొదట్లో. మనం చెప్తే విననంత అలవాటు పడ్డాడు కాబట్టి మందు మానేయి అంటే మానేయడు. తను మందు మీద విరక్తి కలగడానికి, ఒక అసహ్యం ఏర్పడడానికి, అయిష్టత ఏర్పడడానికి మనం దాంట్లో ఆ మందుని కలిపి పెడితే వాళ్ళకి తెలియకుండానే అసహ్యత వస్తుంది, అయిష్టత వస్తుంది. మందు మానేయాలి, మందు అనగానే వాళ్ళకు ఒక నెగటివ్ ఫీలింగ్ వస్తుంది. అలా మాన్పియచ్చు. లేదు ఇంకా అంటే మానసిక వైద్యుడు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ కౌన్సిలింగ్ ద్వారా కానీ కొన్ని మెడిసిన్ ద్వారా కానీ ఇద్దరు ఉంటారు. సైకాలజిస్ట్ ఉంటారు, సైక్రియాటిస్ట్ ఉంటారు. ఎవరి రకమైన విధానం కౌన్సిలింగ్ చేయడం ద్వారా, మెడిసిన్ ఇవ్వడం ద్వారా, ట్రీట్మెంట్ ద్వారా కూడా అలవాటును మార్చుకోవచ్చు. అలా అలవాటు మార్చుకొని మళ్ళీ ఎప్పటిలాగా జనజీవన స్రవంతిలో కలిసిపోవచ్చు. అది ఆయనకు మంచిది, కుటుంబానికి మంచిది, సమాజానికి మంచిది. అని సార్ ఇప్పుడు మనం అలవాటు పడిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. కానీ కొంతమంది ఇప్పుడిప్పుడే అంటే వాటిని టేస్ట్ చేస్తూ ఒక అనుభూతిని చెందుతూ వాటిని అలవాట్లుగా మార్చుకుంటుంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఒకవేళ ఇలాంటి వ్యసనాలకి బానిసలైతే వాళ్ళ జీవితంలో ఎలాంటి విషయాలు కోల్పోతారు, ఎలాంటి వాటికి దూరం అయిపోతారంటారు? ఖచ్చితంగా ఇలాంటి చెడు అలవాట్లు అనేది జీవితం మీద చెడు ప్రభావం ఉంటుంది అని అనుకున్నాం కదా. మొదటగా ఒక మనిషి వీటిలో ఏంటంటే మానసికంగా బలహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి వాటికి అలవాటు పడతారు. గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మందు టేస్ట్ చేసిన అతను కూడా అలవాటు పడడు. ఎందుకంటే స్వీయ నిబంధన అంటే మనకు మాటము నిబంధనలు పెట్టుకోవాలి. నేనేమంటా అంటే ఎప్పుడు కూడా మనిషి మానసికంగా బలవంతుడైనప్పుడు ఏ అలవాటుకు లొంగడు, ఏ అలవాటుకు బానిసగాడు, దేనికి తగ్గి ఉండాల్సిన అవసరం ఉండదు. అంటే కంట్రోల్ మనం అలవాటు మీద మన కంట్రోల్ ఉంచుకోవాలి, మన మీద ఏది కంట్రోల్ ఉండకుండా చూసుకోవాలి. ఎవరు అవుతారు అని అన్నాం కదా, మానసికంగా బలహీనులు, లేదంటే విచ్చలవిడితనం, ఏది తల్లిదండ్రులు లేని పిల్లలు కొద్దిమంది అవడానికి అవకాశం ఉంది. అంటే మనం ఏంటంటే జాగ్రత్తగా, తల్లిదండ్రులు లేని పిల్లలంతా అలా అవుతారని కాదు, ఒక అవకాశం అన్నట్టు. ఏంటంటే ఒంటరితనం, లేకపోతే డెఫిషియన్సీ, ఏదో ఒక లోటు, ఎక్కడో జీవితంలో పెద్ద దెబ్బ తిని ఉండడం అంటే చాలా పెద్ద కష్టము. దాన్ని రెక్టిఫై చేసుకోలేని ఇబ్బందులు కూడా ఉంటాయి కదా. అలాంటప్పుడు కూడా మనిషి తట్టుకోలేక, ఆ కష్టాన్ని తట్టుకోలేక కూడా అలవాటు పడే అవకాశం ఉంటుంది. మనం వాటిని అలా కాకుండా మానసికంగా దృఢంగా ఉన్నప్పుడు వాటి నుంచి ఓవర్కమ్ అవుతాం, వాటిని దాటుతాం. అంటే పడ్డ చోటని నిలబడితే ఓటమి కూడా వెనకడుగు వేస్తుందంటే, నీకేదైనా ఇబ్బంది అయితే నువ్వు గట్టిగా నిర్ణయం తీసుకొని నిలబడితే అవన్నీ వెనకకి వెళ్తాయి. అందుకని ఏం చేస్తామంటే ప్రతి మనిషి ఎక్కడన్నా ఫెయిల్యూర్ అయినప్పుడు, ఆయనకి ఇబ్బంది నష్టం కలిగినప్పుడు ఫెయిల్యూర్స్ని ఎక్కువసార్లు మాట్లాడుకోకూడదు. మన జీవితంలో ఇబ్బందులు, ఫెయిల్యూర్స్ వస్తే వాటిని ఎక్కువసార్లు మాట్లాడుకోకూడదు, సక్సెస్ని ఎక్కువ మాట్లాడుకోవాలి. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.